హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జనరల్ సైన్స్లోని బయాలజీ యొక్క క్లాస్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లోనే మ్యాథ్స్ అండ్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క వీడియోస్ను కూడా వాచ్ చేయండి. అండ్ ఈరోజు మనం బయాలజీలో బేసికల్గా ఉన్నటువంటి స్టాండర్డ్ అయినటువంటి డేటా అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోలో చెప్పబోయేటటువంటి టాపిక్ అనేది మన జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా స్టాటిక్ జీకే అంటే 2 టాపిక్స్ నుంచి కవర్ అవుతుంది. ఓకేనా. సో ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు నెక్స్ట్ క్లాస్ అనేది వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేసి ఒకవేళ మీరు కనుక చివరి వరకు చూడకుంటే మాత్రం నెక్స్ట్ వీడియో అనేది ఇంకా డిలే అవుతుంది. మీరు కనుక ఎంత ఎక్కువసేపు ఈ యొక్క వీడియో చూస్తే అంత ఎక్కువగా నేను మీకు త్వరగా డేటాని ఫినిష్ చేసేస్తా. ఓకేనా. ఇది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా పూర్తిగా చూస్తలేరు, ఓన్లీ స్కిప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు కాబట్టి మీ కాన్సెప్ట్ అనేది అర్థం కావట్లేదు. మధ్యలో ఏదైనా క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతారు. సో అట్లాంటి ప్రాబ్లం అనేది బయాలజీలో ఇంకెక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు టర్మినాలజీ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. కాబట్టి ప్రతి సెంటెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద స్టడీ ఆఫ్ హెమటాలజీ ఈజ్ రిలేటెడ్ టు. సో హెమటాలజీ అనేది దేనికి సంబంధించింది? ప్లాంట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మొక్కల పునరుత్పత్తి వ్యవస్థ గురించి, లేదు అంటే బ్లడ్ అంటే రక్తం, అండ్ అదేవిధంగా ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ యానిమల్స్ అంటే జంతువుల యొక్క ఆహారపు అలవాట్ల గురించి, లేకపోతే బోన్స్ అంటే ఎముకల గురించి. ఏంటి ఫ్రెండ్స్, హెమటాలజీ అనేది రక్తం యొక్క అధ్యయన శాస్త్రం. ఓకేనా. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటాం. రక్తం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెమటాలజీ అంటాం. సో ఈ యొక్క క్వశ్చన్స్ అన్నిటి యొక్క టోటల్ డేటా అనేది ఆల్రెడీ ఒక ఫైల్లో అందించడం జరిగింది కాబట్టి మళ్ళీ మీకు సపరేట్గా ఈ యొక్క పీడిఎఫ్ అనేది ఇవ్వబడదు. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది అంటే లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 దాకా ఉన్నటువంటి ఈ యొక్క డేటాలోనే ఈ యొక్క 2000 ప్రశ్నలోని ఈ యొక్క ప్రశ్నలు కూడా మీకు ఇన్బిల్ట్ అయి ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి మీరు ఆ యొక్క ఫైల్ని గ్యాదర్ చేసుకుని నాతో పాటు కంటిన్యూగా మీరు కూడా ప్రిపేర్ అయితే మీకు హై స్కోర్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మార్ఫాలజీ? సో మార్ఫాలజీ అంటే ఏంటి ఫ్రెండ్స్? స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, స్టడీ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, స్టడీ ఆఫ్ షేప్, స్ట్రక్చర్ అండ్ స్పెసిఫిక్ స్ట్రక్చరల్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆర్గానిజం, లేదా స్టడీ ఆఫ్ ఇంటర్ డిపెండెంట్ ఆఫ్ ఆర్గానిజం అండ్ ఎన్విరాన్మెంట్. సో పద నిర్మాణ శాస్త్రం అని అంటాం తెలుగులో. మార్ఫాలజీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక జీవి యొక్క ఆకారాన్ని, నిర్మాణాన్ని అండ్ అదేవిధంగా దాని యొక్క నిర్దిష్టమైనటువంటి నిర్మాణ లక్షణాల గురించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మార్ఫాలజీ అంటాం. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్. మళ్ళీ ఎన్టీపీసీలో వస్తాయి, మళ్ళీ మనకు ఎన్టీపీసీ సిబిటీలో వస్తాయి, గ్రూప్ డీలో వస్తాయి. ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. కాబట్టి వీటన్నిటిని నోట్ డౌన్ చేసుకోండి. అండ్ అదేవిధంగా స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్, వీటన్నిటి గురించినటువంటి టోటల్ డేటా ఈ యొక్క వీడియోలో కవర్ అవుతుంది. అంటే ప్రతి పాయింట్ అనేది కూడా మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టడీ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్? సో మనిషి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? ఓకేనా. జంతువుల గురించి అయితే జువాలజీ, మొక్కల గురించి అయితే బాటనీ అంటాం. మరి మనుషుల గురించి ఏమంటాం ఫ్రెండ్స్? ఆర్కియాలజీ, లేకపోతే ఆంథ్రోపాలజీ, ఆండ్రాలజీ. సో ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం. ఓకేనా. పురావస్తు అంటే ఏంటిది? గతించినటువంటి జీవులు కానీ లేకపోతే ఆ యొక్క జీవుల యొక్క వస్తువులు కానీ వాటన్నిటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, అంటే చరిత్రకు సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఆర్కియాలజీ దగ్గర ఉంటుంది. మనిషి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆంథ్రోపాలజీ అంటాం. ఆంథ్రోపాలజీ అనడం జరుగుతుంది. ఓకేనా. వాట్ ఈజ్ ఆంథ్రోపాలజీ? విచ్ స్టడీస్ హ్యూమన్స్. సో హ్యూమన్ సంబంధించినటువంటి డేటాని ఇచ్చేది ఆంథ్రోపాలజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద స్టడీ ఆఫ్ ఫెర్టిలైజేషన్, డెవలప్మెంట్, డివిజన్ అండ్ వేరియేషన్ ఈజ్ నోన్ యాజ్. సో ఏమంటే ఫ్రెండ్స్, ఫలదీకరణం, అభివృద్ధి, విభజన మరియు వైవిధ్యం, దీనికి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? ఎంబ్రియాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్ ఎంబ్రియాలజీ. దీన్ని మనం పిండ శాస్త్రం అని అంటాం, ఎంబ్రియాలజీ. సో దీన్ని ఈజీ గుర్తుపట్టాలంటే ఫెర్టిలైజేషన్ ఈజీగా మనకు గుర్తుంటుంది, ఎంబ్రియాలజీ. ఓకేనా. జెనెటిక్స్ అంటే ఏంటిది? జన్యుశాస్త్రం, జీన్స్ గురించినటువంటి టోటల్ డేటా. అంటే జీన్స్ పరిణామాల గురించి. ఎవల్యూషన్ అంటే కోతి నుంచి మనిషి వచ్చిండు అని, లేకపోతే ఈ యొక్క జంతువు నుంచి ఈ యొక్క జంతువు జనరేట్ అయిందని, ఈ విధంగా శాఖల లెక్క మారింది అనేటటువంటి టోటల్ డేటా దీంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిజియాలజీ. సో ఫిజియాలజీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క ఫలదీకరణకు సంబంధించినటువంటి టోటల్ డేటా అంటే మనకి ఒక ప్రత్యుత్పత్తి టాపిక్లో ఇది ఇన్వాల్వ్ అవుతుంది. సో ఫెర్టిలైజేషన్, డెవలప్మెంట్, డివిజన్ అండ్ వేరియేషన్ అనేది ఎంబ్రియాలజీ సంబంధించినటువంటి డేటా. కాబట్టి ఈ యొక్క పాయింట్స్ అన్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నాం, ఎందుకంటే మనకు రెగ్యులర్గా రిపీట్ చేసుకున్నటువంటి క్లాసెస్లో ఇవి యాడ్ అవ్వవు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్రాంచ్ ఆఫ్ జువాలజీ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ హ్యూమన్ రేస్? ఓకేనా. జంతుశాస్త్రం యొక్క ఏ శాఖ అనేది మానవ జాతికి సంబంధించినటువంటి సామాజిక శాస్త్రానికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది? అంటే మనుషులకు సంబంధించినటువంటి డేటా ఏంటిది? అది ఎంబ్రియాలజీ, ఫిజియాలజీ, ఆంథ్రోపాలజీ,
జియోగ్రఫీ. అంటే ఏంటిది? జంతు పర్యావరణం అండ్ అదేవిధంగా వాటి యొక్క రిలేటెడ్ అయినటువంటి ఏరియాస్, వాటికి సంబంధించినటువంటి డేటా అంటే ఏరియాస్, ఆ ఏ ఏరియాలో ఉంటాయి అంటే కంగారులు కనుక తీసుకుంటే ఆస్ట్రేలియాలో ఎట్లా ఉంటాయో, ఏప్స్ కనుక తీసుకుంటే, మంకీస్ కనుక తీసుకుంటే అండ్ అదేవిధంగా పికాక్స్, ఈ విధంగా డిఫరెంట్ అయినటువంటి క్రియేచర్స్ అంటే స్పీసెస్ అనేవి ఏ ప్రాంతాలలో స్పెసిఫిక్గా లొకేట్ అయి ఉంటుందో అది మనకు జియోగ్రఫీలో వస్తుంది. ఎంబ్రియాలజీ అంటే మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం, ఫెర్టిలైజేషన్, ఫెర్మెంటేషన్, డెవలప్మెంట్, ఆ యొక్క డేటా. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? ఆంథ్రోపాలజీ. సో ఆంథ్రోపాలజీ అనేది జంతువులకు మనుషులకు సంబంధించినటువంటి దగ్గరి సంబంధాలను, ఈ యొక్క డెవలప్మెంట్ గురించి, ఆ యొక్క ఎవల్యూషన్, ఇవన్నీ కూడా మనకు ఆంథ్రోపాలజీ నుంచి మనకు అప్డేట్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద స్టడీ ఆఫ్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ అండ్ ద వే ఇన్ విచ్ ప్లాంట్ రెసిస్ట్ ఆర్ కోప్ విత్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాల్డ్. మొక్కల్లోని వ్యాధుల అధ్యయనం అండ్ అదేవిధంగా మొక్కలు వ్యాధులను గురించినటువంటి నిరోధించే వాటిని ఎదుర్కొనేటటువంటి విధానాన్ని ఏమంటాం? సో మనుషులకు ఎట్లయితే వ్యాధులు వస్తాయో, వైరస్లు, బ్యాక్టీరియా ఏదైతే మనుషులపైన అటాక్ చేస్తాయో సేమ్ అదేవిధంగా మొక్కలపైన కూడా అటాక్ చేస్తాయి. వాటిపైన అటాక్ చేస్తుంటేనే కదా రైతులు మందులన్నీ ప్రయోగించడం. అంటే ఏం చేస్తారు? ఫెర్టిలైజర్స్ని ఉపయోగిస్తారు కదా. ఆ యొక్క సైంటిఫిక్ స్టడీ ఏమంటారు? ఆ యొక్క స్టడీని ఏమంటారు ఫ్రెండ్స్? దాన్ని ఏమంటారు? ప్యాథాలజీ అంటారా, ఫిజియాలజీ అంటారా, లేకపోతే పైటోపాథాలజీ అంటారా, లేకపోతే ఫోటోమార్ఫోజెనిసిస్ అంటారా? ఏమంటారు ఫ్రెండ్స్ దాన్ని? మొక్కల్లో వ్యాధుల గురించినటువంటి అధ్యయనం అండ్ అదేవిధంగా మొక్కల్లో వాటి యొక్క వ్యాధి నిరోధకతను అండ్ అదేవిధంగా వ్యాధిని ఎదుర్కొనేటటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క విధానం గురించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని ఫైటోపాథాలజీ అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ బ్రాంచ్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ సాయిల్ అండ్ లివింగ్ థింగ్స్? ఓకేనా, జీవులపైన నేల యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా నేల శాస్త్రం సంబంధించినటువంటి స్టడీ చేసేటటువంటి డేటా ఏంటిది? అంటే నేల శాస్త్రం అంటే ఆ యొక్క రిలేటెడ్ అయినటువంటి ఏ శాఖ అనేది స్టడీ చేస్తుంది ఈ యొక్క జీవులు మరియు నేలకు సంబంధించినటువంటి ప్రభావం? ఆండ్రాలజీ, ఎడఫాలజీ, లేకపోతే అగ్రోబయాలజీ, లేకపోతే డెస్మాలజీ. ఏంటి ఫ్రెండ్స్, ఏది రియాక్ట్ అవుతుంది? ఎడఫాలజీ. సో ఎడఫాలజీ అనేది జీవులకు అంటే లివింగ్ థింగ్స్ అంటే ఏంటిది? జీవులకు అండ్ అదేవిధంగా నేలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్. సో ఎడఫాలజీ అంటే సాయిల్ అండ్ లివింగ్ థింగ్స్ అండ్ అదేవిధంగా ఆండ్రాలజీ. ఓకేనా, ఆండ్రాలజీ అంటే ఏంటిది? ఇది ఇన్ఫెర్టిలిటీ అండ్ అదేవిధంగా సెక్సువల్ డిసీజెస్ పైన ఇది ఆండ్రాలజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అగ్రోబయాలజీ. అగ్రో అంటే ఏంటి ఫ్రెండ్స్? సాయిల్ సైన్స్ బేస్ పైన ప్లాంట్స్ గురించినటువంటి డేటా. అండ్ నెక్స్ట్ డెస్మాలజీ. సో డెస్మాలజీ అంటే ఏంటిది? ఇది లిగమెంట్స్ గురించినటువంటి డేటా, డెస్మాలజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ మెడిసిన్ దట్ డీల్స్ విత్ ద స్పెసిఫిక్ డిసీజెస్ అండ్ కండిషన్స్ ఆఫ్ మెన్? ఓకేనా, ఇక్కడ ఏమన్నాడు ఫ్రెండ్స్? పురుషుల యొక్క నిర్దిష్టమైనటువంటి వ్యాధులు అండ్ అదేవిధంగా పరిస్థితులు వ్యవహరించినటువంటి ఫిజియాలజీ అండ్ అదేవిధంగా ఔషధాలకు సంబంధించినటువంటి డేటా. ఏంటి ఫ్రెండ్స్ అది? ఆండ్రాలజీ, ఆస్ట్రోకాలజీ, బయో ఇకాలజీ, డెస్మాలజీ. ఏంటి ఫ్రెండ్స్, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, డెస్మాలజీ అయితే కాదు, బయో ఎకాలజీ. సో బయో ఎకాలజీ అనేది ఏంటిది? ఇది ఇకాలజీ అంటే ఏంటిది? పర్యావరణం. బయో అంటే జీవి. ఓకేనా, బయో ఎకాలజీ. ఎకాలజీ అంటే ఎన్విరాన్మెంట్, బయో అంటే జీవులు. అంటే జీవులకు పర్యావరణానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించినటువంటి స్టడీ చేసేదాన్ని బయో ఎకాలజీ అంటారు. అండ్ నెక్స్ట్ ఆస్ట్రోకాలజీ. సో ఆస్ట్రోకాలజీ అంటే ఏంటిదంటే క్రే ఫిష్ గురించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రం. అంటే ఈ యొక్క చేపల్లో ఒక ప్రత్యేకమైనటువంటి క్రే ఫిష్ గురించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్ట్రోకాలజీ అంటారు. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఆండ్రాలజీ. సో ఆండ్రాలజీ అనేది ఈ యొక్క డిసీజెస్ సంబంధించినటువంటి డేటా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈజ్ రిలేటెడ్ టు ట్రీట్మెంట్ అండ్ స్టడీ ఆఫ్ లివర్? సో ఈ యొక్క కాలేయానికి సంబంధించినటువంటి చికిత్స అండ్ అదేవిధంగా దాని యొక్క వైద్య శాస్త్రంలో ఉపయోగించినటువంటి అధ్యయనం గురించినటువంటి టోటల్ డేటా గురించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రం లేదా దాని యొక్క స్టడీ రిలేటెడ్ అయినటువంటి టాపిక్ ఏంటి ఫ్రెండ్స్? అది దాన్ని ఏమంటారు? హెల్కాలజీనా, లేకపోతే హెప్టాలజీనా, లేకపోతే హెటరాలజీనా, లేకపోతే జిరియాట్రిక్సా? ఏమంటారు ఫ్రెండ్స్ వీటిని? హెపటాలజీ అనడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యూమన్ ఆర్గాన్స్లో ఇది ఒకటి ఇంపార్టెంట్ అయినటువంటి పార్ట్. కాబట్టి హ్యూమన్ ఆర్గాన్స్లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో దాని యొక్క స్టడీ గురించినటువంటి డేటాని ఎక్కువసార్లు మనకి ఎగ్జామ్లో రిపీట్ అయింది. అంటే కార్డియాలజీ కానీ అండ్ అదేవిధంగా ఈ యొక్క హెపటాలజీ కానీ, బ్రెయిన్ సంబంధించినటువంటి డేటా కానీ, బ్లడ్ సంబంధించినటువంటి హెమటాలజీ కానీ, ఇవన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయితేనే ఉంటాయి. ఎందుకంటే హ్యూమన్ బాడీలో ఏదైతే ఇంటరాక్ట్ అయి ఉంటుందో వాటి గురించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రేజ్ చేసే అవకాశం రైల్వేకి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్. వీటన్నిటిని కూడా నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే ఆ యొక్క బుక్నైనా మీరు పర్చేజ్ చేసేసి డైరెక్ట్ వాటన్నింటిని కూడా మీరు అక్కడ రివిజన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ ఈజ్ రిలేటెడ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్? ఓకేనా, జీవుల వర్గీకరణకు సంబంధించినటువంటి జీవశాస్త్రమైనటువంటి శాఖ ఏంటిది? టాక్సానమీ, నాథాలజీ అండ్ అనాటమీ, లేకపోతే లిమ్నాలజీ. సో ఏంటి ఫ్రెండ్స్, దీన్ని టాక్సానమీ అంటారు. టాక్సానమీ.
ఓకేనా. సో ఆర్గానిజమ్స్ సంబంధించినటువంటి డేటా ఉండేది టాక్సానమీ. అయితే ఇది చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే, మనకు టాక్సానమీ అనేది చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే టాక్సానమీ టాక్సికాలజీ, టాక్సానమీ టాక్సికాలజీ. టాక్సిక్ అంటే ఏంటిది? విషం, విషం గురించి ఉంటుంది. టాక్సానమీ అనేది జీవుల వర్గీకరణ గురించినటువంటి జీవుల వర్గీకరణకు సంబంధించినటువంటి జీవశాస్త్రం అంటే బయాలజీకి సంబంధించింది. సో ఈ రెండు కూడా బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి, ఊకే మిస్టేక్ చేసేది ఈ యొక్క సెక్షన్లో. అండ్ నెక్స్ట్ జువాలజీ. సో జువాలజీ అంటే ఏంటి ఫ్రెండ్స్? సో జువాలజీ అనేది దేనికి సంబంధించింది? ఎనర్జీ, ఫ్రూట్స్, వైరసెస్, యానిమల్స్. సో జువాలజీ అనేది జంతుశాస్త్రం. సో దేని గురించి? జంతువుల గురించినటువంటి అధ్యయనం చేస్తుంది. సో వీటన్నిటి యొక్క క్లాసెస్, ఎంటైర్ క్లాసెస్ అని కూడా మన యొక్క మెగా కోర్సులో ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కేవలం 499కే మీరు యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. ఇప్పటికే మనం 390కి పైగా థియరీ ప్లస్ ప్రీవియస్ ఇయర్ అండ్ అదేవిధంగా మోడల్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద లైఫ్ ఆర్ ద పాసిబిలిటీస్ ఆఫ్ లైఫ్ బియాండ్ ద ఎర్త్? ఓకేనా. ఇక్కడ భూమికి మించినటువంటి, అంటే ఇప్పుడు మనం మార్స్ పైకి వెళ్ళాలనుకుంటున్నాం, మూన్ పైనకి వెళ్ళాలనుకుంటున్నాం, వీటి గురించినటువంటి రీసెర్చ్ చేసేటటువంటి డేటా ఏంటిది అంటే ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క రిలేటెడ్ డేటా. ఓకేనా. సో భూమి పైన, భూమి లోపట, లేకపోతే మనకు సముద్రాల లోపట జీవించేటటువంటి టెక్నాలజీ అనేది కాకుండా అవుటర్ స్పేస్. సో స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్పేస్లో మనం ఎక్కడ ఒక స్పేస్ షిప్లోకి వెళ్ళిపోవడం కానీ, లేదు అన్నట్లయితే డైరెక్ట్గా మార్స్ పైన కానీ, మూన్ పైన కానీ, లేకపోతే వేరే గ్రహాలపైన కూడా మనం జీవవర్ణాన్ని సృష్టించడానికి మనం మానవ ప్రయత్నాలు చేస్తున్నాం కదా. సో దాని గురించినటువంటి ఎక్స్పెరిమెంట్ చేసేటటువంటి, లేదా దానికి రిలేటెడ్ అయినటువంటి, లేదా దాని యొక్క స్టడీ చేసేటటువంటి బ్రాంచ్ ఏంటిది? అట్ ఈజ్ ఎంటోమాలజీ, లేకపోతే ఎక్సోబయాలజీ, లేదా మైకాలజీ, లేదా ప్యాలెంటాలజీ. సో ఏమంటారు ఫ్రెండ్స్? దాని ఏమంటారు? ఎక్సోబయాలజీ. బయాలజీ ఎక్సో ప్లానెట్స్ అంటే అవుట్ ఆఫ్ ప్లానెట్. ఎక్సోబయాలజీ అంటే ఈ యొక్క వాతావరణం బయట, ఎక్సో అంటే బయట. సో ఎంటమాలజీ అనేది కీటక శాస్త్రం. ఇది ఒకటి పాయింట్ అవుట్ చేసుకోండి. మైకాలజీ కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, చాలా చాలా ఇంపార్టెంట్. మైకాలజీ, ఎంటమాలజీ అంటే కీటక శాస్త్రం ఫ్రెండ్స్. మనకి ఈ వీడియోలో రిపీట్ అయితే ఇంకా బెటరే. ఓకేనా. ఎంటమాలజీ. ఓకేనా. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఎక్సోబయాలజీ. And next question, dash is the study of the behavior of elements and human like species such as monkeys, apes, forest animals. ఓకేనా. ఈ విధంగా కోతులు, చింపాంజీలు అండ్ అదేవిధంగా అటవీ జంతువులు, వీటన్నిటి గురించినటువంటి వాటి యొక్క ప్రవర్తన యొక్క అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? వాటి యొక్క ప్రవర్తన అంటే మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తారు, వాటి గురించినటువంటి డేటా ఏంటి ఫ్రెండ్స్? వీటిని ప్రిమిటివ్ స్పీసెస్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఏమంటారు అంటే ప్రిమిటివ్ స్పీసెస్ అంటారు. కాబట్టి ఆ యొక్క కోవలోకి వచ్చేది ప్రిమిటాలజీ. ఓకేనా. మనం సైంటిఫిక్గా అంటే మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఉన్నటువంటి డిస్కవరీ సైన్స్ చూడండి. నెంబర్ ఆఫ్ టర్మినాలజీస్ అనేవి మీకు ఏమన్నా వచ్చేస్తాయి. వాటి యొక్క బిహేవియర్ పైన మనకు మొత్తం క్లియర్గా డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు నేషనల్ జియోగ్రఫీలో కూడా, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కూడా వీటి గురించినటువంటి డీటెయిల్గా రీసెర్చ్ అనేది మనకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు టైం ఉన్నప్పుడల్లా ఆ యొక్క డేటా చూడండి. డిస్కవరీ సైన్స్, యానిమల్ ప్లానెట్ అండ్ అదేవిధంగా మనకి ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తుండండి. మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ నాలెడ్జ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి చాలా డేటాని మీకు అక్కడ విత్ విజిబిలిటీతో మీకు అక్కడ డేటా అనేది లభిస్తుంది. ఓకేనా. వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ప్రిమిటాలజీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టడీ ఆఫ్ స్పైడర్స్? ఓకేనా. సాలెపురుగులకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు ఫ్రెండ్స్? ఆర్కనాలజీ, ఆంథ్రోపాలజీ, ఎపియాలజీ, లేకపోతే సైనాలజీ. ఏమంటారు వాటిని? ఏమంటారు ఫ్రెండ్స్? ఆర్కనాలజీ. సాలె పురుగుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్కనాలజీ అంటారు. మరి వాట్ అబౌట్ ఆంథ్రోపాలజీ? ఆంథ్రోపాలజీ అంటే మానవుని యొక్క కల్చర్ గురించి అండ్ అదేవిధంగా మనిషి యొక్క సివిలైజేషన్ గురించినటువంటి టోటల్ డేటా అనేది ఆంథ్రోపాలజీలో ఉంటుంది. అంటే డెవలప్మెంట్ కానీ, పడిపోవడం కానీ, అంటే కొన్ని సామ్రాజ్యాలు వాళ్ళ యొక్క పద్ధతులు, వాటికి సంబంధించినటువంటి సివిలైజేషన్ గురించినటువంటి ఆంథ్రోపాలజీలో ఉంటుంది. ఎపియాలజీ అంటేనేమో బీస్ అంటే తెలుసుగా మీకు, తేనెటీగలు. ఎపియాలజీ అనేది తేనెటీగలకు సంబంధించింది. అండ్ నెక్స్ట్ సైనాలజీ వచ్చేసి మనకు ఈ యొక్క కుక్కలకు సంబంధించింది. ఈ యొక్క డొమెస్టిక్ డాగ్స్ అంటే మనం ఇండియాలో పెంచుకునేటటువంటి కుక్కలకు సంబంధించినటువంటి డేటా సైనాలజీ. అండ్ నెక్స్ట్ సౌరాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్. సో సౌరాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఏంటి ఫ్రెండ్స్? మీకు కనిపిస్తుంది కదా స్పీసెస్ ఏంటిది అది? దాన్ని ఏమంటాం? మస్కిటో అంటామా, లిజార్డ్ అంటామా, కాక్రోచ్ అంటామా, స్నేక్ అంటామా? అది బొద్దింక, పామ, దోమన, బల్య. ఏంటి ఫ్రెండ్స్ ఇది? సౌరాలజీ అనేది బల్లి శాస్త్రం. ఓకేనా. బల్లికి సంబంధించినటువంటి అధ్యయనం చేస్తుంది. ఎన్ని రకాల బల్లులు ఉన్నాయి, దాంట్లో చిన్నదేది, అతి పెద్దదేది, అతి వేగంగా వెళ్ళేది, అతి స్లోగా వెళ్ళేది, ఏది అతి విషపూరితమైంది, అతి తక్కువ విషపూరితమైంది. ఓకేనా.
సో ఏది తోక తెగితే ఎన్ని రోజుల్లో మళ్ళీ దానికి కొత్త తోక వస్తుంది, ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క శాస్త్రంలో ఉంటాయి. ఎవరికైనా టైం దొరికితే అది చదువుకోవచ్చు. ఓకేనా. సో మీరు మీ యొక్క ఫ్రెండ్స్కి కాల్ చేసినప్పుడు జస్ట్ జనరల్ మాట్లాడుకుని ఇటు టెక్నికల్ టర్మినాలజీ మాట్లాడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. లిజార్డ్ అంటే బల్లి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ రిటర్న్ డాక్యుమెంట్ దట్ డ్రాస్ ఫ్రమ్ రీసెర్చ్ డిపెక్టింగ్ అండ్ ఆంథ్రోపాలజికల్ కల్చర్. ఓకేనా. ఇక్కడ మానవ శాస్త్ర సంస్కృతికి సంబంధించినటువంటి పరిశోధన అనేది రాతపూర్వకమైనటువంటి ప్రతిగా మనం తీసుకుంటాం కదా. సో దాన్ని ఏమంటాం, ఎథ్నోగ్రఫీ, లేకపోతే కల్చరల్ రిలేటివిజం, లేకపోతే ఎథ్నోసెంట్రిజం, లేకపోతే ఎథ్నోబాటనీ. సో వాటిని ఏమంటాం ఫ్రెండ్స్, ఎథ్నోగ్రఫీ. సో కాలియోగ్రఫీ, ఓకేనా, చేతిరాత ప్రతులు, ఓకేనా. ఇట్లా మనకు పాలిగ్రఫీ, కాలియోగ్రఫీ అండ్ అదేవిధంగా ఎథ్నోగ్రఫీ, ఇవన్నీ కూడా ఏంటిదంటే చేతిరాత ప్రతులు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్. సో బర్డ్స్ గురించినటువంటి స్టడీ చేసినటువంటి అధ్యయన శాస్త్రం ఏమంటాం ఫ్రెండ్స్, ఎంటమాలజీ, బర్డాలజీ, హెర్పటాలజీ, ఆర్నిథాలజీ. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ యొక్క క్వశ్చన్ ఎన్టీపీసీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎన్టీపీసీ ఫేజ్ 1లో వచ్చింది. స్టేజ్ 1 ఎన్టీపీసీ ఫేజ్ 1 స్టేజ్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ద స్టడీ ఆఫ్ బర్డ్స్, ఆర్నిథాలజీ. సో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. దీని యొక్క రిలేటెడ్ సలీం అలీ రీసెర్చర్. ఎవరు ఈ యొక్క బర్డ్స్ యొక్క రీసెర్చర్ ఎవరు అంటే సలీం అలీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ప్రిజర్వ్డ్ రిమైన్స్ ఆర్ సైన్స్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ అదర్ యానిమల్స్ ఆఫ్ ఏన్షియంట్ టైమ్స్. ఓకేనా. పురాతన కాలంలో ఉన్నటువంటి అంటే డైనోసర్స్ కానీ, లేకపోతే రాక్షస బల్లులు కానీ, వాటి గురించినటువంటి అధ్యయనం, లేకపోతే వాటి యొక్క అవశేషాలు దొరకడం కానీ, వాటి యొక్క సంకేతాలు కానీ, లేకపోతే ఆదిమానవులు కానీ, ఇట్లా మనకు అప్పటి కాలంలో ఉన్నటువంటి మొక్కలు కానీ, అంటే వివిధ రకాలైనటువంటి స్పెషలైజ్డ్ అయినటువంటి, అంటే మనకు మైత్ బుక్స్ అయినటువంటి రామాయణ, మహాభారత గ్రంథాల్లో ఉన్నటువంటి, బైబిల్, ఖురాన్లో ఉన్నటువంటి ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఫేమస్ ట్రీస్, వాటి యొక్క సైన్స్ అండ్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా వాటి యొక్క రిలేటెడ్ అయినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకు ఎక్కడ లభిస్తాయి. అవి ఎక్కడ లభిస్తాయి ఫ్రెండ్స్, పాలియోంటాలజీ. ఓకేనా, పాలియోంటాలజీ. సో దీంట్లో మనకు ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా లభిస్తాయి. అంటే వీటి యొక్క ప్రిజర్వ్డ్ అనమాట, అంటే ఆ యొక్క డేటా మొత్తాన్ని కూడా మనం స్టోర్ చేసుకోవడం. లైక్ యానిమల్స్, ప్లాంట్స్, అంటే మనిషి మొట్టమొదటి పాదం ఎక్కడ వేసిండు, మొట్టమొదటి మనిషి యొక్క పాదం, మనిషి యొక్క అచ్చు, అంటే మిలియన్ సంవత్సరాల క్రితం మనిషి ఏ విధంగా ఉండేటోడు, మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు ఎట్లున్నాయి, ఆ యొక్క టైం సంబంధించినటువంటి కొన్ని అచ్చులు అనేవి మనకు మంచు యుగం కాలం నాటి పరిస్థితులు, ఆ మంచు యుగం కాలం నాటి అవశేషాలు. టైటానిక్ ఉందండి, ఫర్ ఎగ్జాంపుల్ టైటానికే ఉంది. టైటానిక్ మనకు మునిగిపోయి 100 ఏళ్ళు అయింది. టైటానిక్ ఏదైనా ఎలిమెంట్ మనకు దొరికితే దాన్ని సేవ్ చేస్తాం కదా, సో దాన్ని ప్రిజర్వ్ చేస్తాం కదా, అంటే దాన్ని సంరక్షిస్తాం కదా, దాని గురించినటువంటి డేటా ఇది సంకేతాల శాస్త్రీయం, అంటే ఫిజికల్ ఎవిడెన్స్ అనేది దీంట్లో ఉంటుంది. ఇందాక చెప్పింది ఏంటిది, ఓన్లీ రిటర్న్ స్టేట్మెంట్. ఇదేమో ఫిజికల్ ఎవిడెన్స్, అంటే ఒరిజినల్ ప్రింట్ లేదా ఒరిజినల్ ఎక్విప్మెంట్ అనేది స్టోర్ చేసేది ప్యాలెంటాలజీ. అండ్ నెక్స్ట్ సేమ్ క్వశ్చన్గా ఫ్రెండ్స్, ప్యాలెంటాలజీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ దేని గురించి, బోన్స్, ఫాజిల్స్, రిజిడ్ సెల్స్, వింగ్స్. ఏంటి ఫ్రెండ్స్, శిలాజాలు. సో శిలాజాల గురించినటువంటి అధ్యయనం, వాటిని సేకరించడం, వాటిని ప్రిజర్వ్ చేయడం, అదంతా కూడా మనకు ప్యాలెంటాలజీ కిందకి వస్తుంది. ఎముకలు అంటే బోన్స్, మళ్ళీ అది సపరేట్గా వచ్చేస్తుంది. వాట్ ఈజ్ ద స్టడీడ్ ఇన్ బాటనీ. సో బాటనీలో ఏం చదువుతాం, మానవుని శరీరమా లేకపోతే మొక్కల, మ్యాథ్స్ నేర్చుకుంటామా, మానవ సైకాలజీయా, ఏంటి ఫ్రెండ్స్ అది. బాటనీలో నేర్చుకునేది ప్లాంట్స్, మొక్కల గురించినటువంటి డేటా. ఇంటర్ బైపీసీ వాళ్ళైతే ఎంబడే చెప్పేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంకాలజీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ట్రీట్మెంట్ ఆఫ్ విచ్ డిసీజ్. సో అంకాలజీ అనేది దేనికి సంబంధించింది, ఏంటి ఫ్రెండ్స్, ఆస్టియోపోరోసిస్ అంటే బోలు ఎముకలు, లేకపోతే డయాబెటీస్. ఓకేనా, డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, లేకపోతే రెనల్ ఫెయిల్యూర్ కానీ, అంటే మూత్రపిండాలకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ. ఏంటి ఫ్రెండ్స్, అంకాలజీ అనేది క్యాన్సర్కి సంబంధించినటువంటి డేటా. అంకాలజీ అనేది క్యాన్సర్ యొక్క అధ్యయన శాస్త్రం. సో ఆ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి నివారణ కానీ, మెడిసిన్స్ కానీ, దాని యొక్క ప్రాపర్టీస్ కానీ, ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఇది కవర్ చేయడం జరుగుతుంది, అంకాలజీ అనేది. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ మైకాలజీ. సో ఇందాక మనం తర్వాత చెప్పుకుందాం అన్నాం కదా. సో వాట్ ఈజ్ మైకాలజీ. సో మైకాలజీ అంటే ఏంటి ఫ్రెండ్స్, బ్యాక్టీరియా, మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, వైరస్ అండ్ అదేవిధంగా పారాసైట్స్ అంటే పరాన్నజీవులు. ఏంటి ఫ్రెండ్స్, మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులకు సంబంధించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైకాలజీ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో రిపీటెడ్ ఇన్ ఎన్టీపీసీ. ఓకేనా. అండ్ నెక్స్ట్ మైకాలజీ సేమ్ క్వశ్చన్గా యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. మైకాలజీ ఈజ్ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ ఎనీ ఫ్రెండ్స్, హ్యూమన్ సెల్స్, ఫంగీ, వైరస్, బ్యాక్టీరియా. దేని గురించి వస్తుంది మైకాలజీ అనేది. సో మనకి ఏది, పుట్టగొడుగులు అనేవి ఫంగీకి సంబంధించినటువంటి డేటా కాబట్టి. సో సేమ్ క్వశ్చన్, అంటే కొద్దిగా చిన్న చేంజ్ చేస్తూ మనకి ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్.
వాట్ ఈజ్ ఒనిరాలజీ స్టడీడ్. సో ఒనిరాలజీలో ఏముంటుంది? ఒనిరాలజీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇది ఊహలకు సంబంధించింది. దట్ మీన్స్ కళలు, డ్రీమ్స్, వాటికి సంబంధించింది ఇది. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? డ్రీమ్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో కొద్దిమందికి డైలీ ఒకే కలర్ రిపీట్ అవ్వడం, ఓకేనా, అట్లా అసొంటి కండిషన్స్, వివిధ రకాలైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇది మేజర్గా దేనికి సంబంధించింది అంటే సైకాలజీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ సెరికల్చర్. మన ఎన్టీపీసీ CBT 1 phase 1లో వచ్చింది, phase 2లో వచ్చింది అండ్ phase 4లో వచ్చింది. సేమ్ క్వశ్చన్ రిపీటెడ్. సెరికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు ఏంటి ఫ్రెండ్స్? దేనికి సంబంధించింది ఇది? సెరికల్చర్ అనేది పట్టుపురుగుల యొక్క అధ్యయనం చేసేసి, పట్టుపురుగుల యొక్క పెంపకం లేదా దాని సాగు లేకపోతే దాని యొక్క కల్టివేషన్ సంబంధించినటువంటి డేటా అనేది ఏంటిది? ఈ యొక్క సెరికల్చర్. అండ్ నెక్స్ట్ టాక్సికాలజీ. ఇదే మనం ఇందాక చెప్పుకుంది, టాక్సానమీ, టాక్సికాలజీ. ఈ రెండు కూడా బాగా కన్ఫ్యూజ్ అయితేనే ఉంటాయి కదా. ఏంటిది? ఇది పాయిజన్ సంబంధించింది. టాక్సికాలజీ అంటే విషం ఫ్రెండ్స్. టాక్సిక్ అని అంటాం కదా. ఏదైనా ఒక ఎక్విప్మెంట్ కనుక, ఏదైనా ఒక స్పీసీస్ కనుక మనం తీసుకుంటే ఇది చాలా టాక్సిక్ ఎక్కువగా ఉంటుంది అంటే అది విషపూరితమైంది. ఏదైనా ఒక స్నేక్ కానీ ఏదైనా ఒక లిజార్డ్ కనుక తీసుకుంటే దాని గురించి క్లియర్ డేటా వాళ్ళు చెప్పేస్తారు. దిస్ ఈజ్ హై పాయిజనస్ లేకపోతే హై టాక్సిక్ నేచర్ అనేది కలిగి ఉంటుంది, ఇది లెస్ టాక్సిక్ నేచర్ కలిగి ఉంటుందని క్లియర్గా మనకి చెప్తారు కదా. టాక్సిక్ మీన్స్ పాయిజన్. సో ఇక్కడ మనకు హ్యూమన్ బిహేవియర్, సాయిల్ ఎరోజన్, రాక్, ఇదంతా కూడా మనకు అనదర్ డేటా. సో టాక్సికాలజీ ఈజ్ అవర్ ఆన్సర్. దట్ మీన్స్ విషం. అండ్ నెక్స్ట్ టాక్సానమీ. సో సేమ్ ఇలాగ రిపీట్ అయింది కదా. టాక్సానమీ ఈజ్ రిలేటెడ్ టు ఏంటి ఫ్రెండ్స్? అది బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం గురించినటువంటి అధ్యయనం చేస్తుంది ఈ యొక్క టాక్సానమీ. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫాజిల్స్. సో ఫాజిల్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇలాగనే చెప్పుకున్నాం కదా. ఎంటాలజీ, పాలియోంటాలజీ, క్లాసిఫికేషన్, ఎండోబయాలజీ. ఏంటి ఫ్రెండ్స్ దీన్ని ఏమంటాం? చెప్పండి ఫ్రెండ్స్. ఆ యొక్క సెక్షన్ ఏమంటాం మనం దాన్ని? పాలియోంటాలజీ. శిలాజాల యొక్క అధ్యయనం చేసే శాస్త్రం లేదా వాటి యొక్క స్టోరేజ్, డెడ్ ఆర్గానిజమ్స్ కానీ అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ బయోసిస్టమాటిక్స్. సో బయోసిస్టమాటిక్స్ అంటే డైరెక్ట్ ఇక్కడ మనకు 4 points ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ పాయింట్ చెప్తున్నాను. సో ఇదేంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బేస్డ్ ఆన్ దేర్ ఎవల్యూషనరీ హిస్టరీ అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దేర్ పైలోజెనీ ఆన్ ద టోటాలిటీ ఆఫ్ వేరియస్ పారామీటర్స్ ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో ఎంటైర్ హిస్టరీ సంబంధించినటువంటి వాటి యొక్క పరిణామాల చరిత్ర గురించి అండ్ అదేవిధంగా వాటి యొక్క వర్గీకరణ, సో జీవుల వర్గీకరణ కానీ ఎంటైర్ డేటా మొత్తాన్ని కూడా రికార్డ్ చేసుకుని వాటి యొక్క రికార్డ్ సంబంధించి ఇది ఉంటుంది. పాయింట్ నెంబర్ 4 అనేది మనకు ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది వెన్ కంపేర్ టు రిమైనింగ్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్. సో టిష్యూస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టిష్యూ అంటే కణజాలం. సో ఇక్కడ కణజాలాల గురించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం? కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ. కణజాలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హిస్టాలజీ అంటాం. అండ్ నెక్స్ట్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ ఆఫ్ యానిమల్స్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. అంటే జంతువులకు వాటి యొక్క పర్యావరణానికి సంబంధించినటువంటి డేటా ఇచ్చేది ఏంటిది? ఎకాలజీ. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడతోటి ఒక వీడియోని ఫినిష్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం జంతు కణాల గురించి డిస్కస్ చేద్దాం. ఇదంతా కూడా జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకేనా. సో ఇదంతా మనకు బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ అదేవిధంగా ఇది మనకు స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ బేస్ పైన ఉన్నటువంటి స్టడీస్ అండ్ అదేవిధంగా మరికొన్ని ఉండడం జరిగింది. అవి నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ముందర వచ్చినప్పుడు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మెగా కోర్స్ని ఎన్రోల్ చేసుకోండి, బయాలజీ ఫైల్ని గ్యాదర్ చేసుకోండి. ఆల్రెడీ మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది కదా, వాటిని కూడా గ్యాదర్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు వీడియో లైక్ చేయండి, వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.